ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అనౌన్స్మెంట్ ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్ గురించి. ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఈసారి చాక్లెట్స్తో పాటుగా క్యాండిల్ కూడా ఉంటుంది. క్యాండిల్ క్లాసెస్ కూడా అడ్వాన్స్ లెవెల్లో స్టార్ట్ చేయబోతున్నాము. దాంతో పాటుగా మనకి ఇప్పుడు అప్కమింగ్ దివాళీ వస్తుంది కాబట్టి ఇప్పుడు చాలా యూస్ఫుల్ క్లాసెస్ అన్నమాట. మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో, మీరు ఏదైతే నేర్చుకున్నారో దానికి ఖచ్చితంగా ఫలితం ఇమ్మీడియట్లీ మీకు ఖచ్చితంగా దొరికే టైం అన్నమాట. ఈ టైంని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, మీకు బెనిఫిట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇన్నిసార్లు ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎవ్రీ చాక్లెట్ ఇయర్ క్యాండిల్ మేకర్ ఈ టైం కోసమే ఎదురు చూస్తుంటారనమాట. ఇయర్ అంతా ఎదురు చూడడం అనేది ఈ టైం కోసమే. ఎగ్జాక్ట్లీ మనకు నియర్లీ 2 months దాకా ఉంది కదా దివాళీ. ఇప్పటి నుంచే మనకు సేల్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటారో, మీరు ప్రాక్టీస్ చేస్తారో మీకు ఇమీడియట్లీ మీకు సేల్స్ అవుతాయి. ఆ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందు గురించి మీరు ఎవరైనా ఆఫ్లైన్లో క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇమీడియట్లీ మెసేజ్ చేయండి, పేమెంట్ చేసి బుక్ చేసుకోండి. ఈ క్లాస్ డేట్ ఏంటి, దాంట్లో ఏం కవర్ అవుతాయి, ఇంకా ఫీజ్ ఏంటి, ఇంకా ఎన్ని అవర్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. నేను ఏదైతే మీకు ఇప్పుడు వీడియోలో చెప్తున్నానో అంతకంటే మీకు ఎక్కువే వస్తుంది తప్ప తక్కువైతే రాదనమాట. ఏదైతే నేను ఫీజు చెప్తున్నానో అది చాలా చాలా నామినల్. నేను చెప్పే సబ్జెక్ట్, నేను ఇచ్చే ఏదైతే యూజ్ చేసే మెటీరియల్ ఉందో ఇవన్నీ చేసి మీకు ఎక్కడైతే క్లాసెస్ వేరే దగ్గర తీసుకుంటారో నేను చెప్పే ఫీజు అనేది దానికంటే 10 times తక్కువ ఉంటుంది అనమాట. అందు గురించి మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఒకసారి క్లియర్గా చూడండి. మనకు క్లాస్ డేట్ వచ్చేసి 23rd అండి. చాక్లెట్ మేకింగ్ అడ్వాన్స్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఈసారి ఏంటంటే దివాళీని ఎక్కువగా మనం ఫోకస్ చేస్తాము ప్రాక్టికల్ క్లాస్లో. ప్రాక్టికల్గా మీరు ఇక్కడికి వచ్చి చేస్తారు కదా, ఆ రోజు ఇక్కడ ఉన్న మౌల్డ్స్ అనుకోండి, ఎవ్రీథింగ్ అన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ క్లాస్కి రావడానికి ముందుగా మీరు ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో చేయగానే ఇమ్మీడియట్లీ మీకు కొన్ని ఆన్లైన్ క్లాసెస్ పంపిస్తామన్నమాట. ఆల్రెడీ రికార్డ్ అయిన క్లాసెస్, లాస్ట్ బ్యాచ్ చేసి ఉంటాం కదా, ఆ క్లాసెస్ అనమాట. మీకు కంపెనీ సెటప్ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఏమేమి కావాలి, ఇంకా మీకు చాలా విషయాలు డౌట్స్, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి, చాక్లెట్స్లో చేయడంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, అలాంటి సొల్యూషన్స్ కూడా కవర్ అవుతాయి. వాటితో పాటుగా రెసిపీస్ వచ్చేసి మీకు చాక్లెట్స్ కోవెక్చర్ యూజ్ చేసి ఉంటుంది, ఇంకా చాక్లెట్ పౌడర్, చాక్లెట్ కోకో పౌడర్ యూజ్ చేసి ఇలాంటివి రా తోటి చేస్తాం కదా, రా మెటీరియల్ తోటి, అవి కవర్ అవుతాయి. ప్లస్ కాంపౌండ్ కూడా కవర్ అవుతుంది అనమాట. మనం ఇంట్లో చేసుకోవడానికి కవర్ అవుతుంది, కమర్షియల్ పర్పస్లో కవర్ అవుతుంది. ఇంకా అడ్వాన్స్డ్గా మీరే ఒక కంపెనీ పెట్టుకొని లార్జ్ స్కేల్లో ఒక బిజినెస్ లాగా సెటప్ చేసుకొని, ఒక మిషనరీ కొనుక్కొని మీరు ఒక 10 మందితోటి పని చేయించుకొని ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక కంపెనీ పెట్టుకునే లెవెల్ వరకు కూడా మీకు నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఈ క్లాసెస్ తీసుకుంటే మీరు ఇంకా వేరే క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, అంత నాలెడ్జ్ ఉంటుందన్నమాట. వాటితో పాటుగా మీకు ఎస్పెషల్లీ మన క్లాసెస్ డిజైన్ చేసేది ఏంటి అని అంటే కమర్షియల్ పర్పస్గా మనం ఒక బ్రాండింగ్ చేసుకునే పర్పస్ మీద మనం నేర్పిస్తాం అనమాట. ఒక చాక్లెట్ని మనం ఏదో రెసిపీస్ చేసామా అన్నట్టుగా కాకుండా కస్టమర్కి ఒక సేల్ అయ్యే విధంగా మనము ప్రతిదాన్ని డిజైన్ చేస్తామన్నమాట. ఇలా ఫ్లేవర్స్ 100 ఫ్లేవర్స్ నేర్పించాము, లేదంటే 200 రకాలు నేర్పించాము, అది కాదండి మ్యాటర్. ఎన్ని రకాల చాక్లెట్స్ కస్టమర్స్కి ఎలా రీచ్ అవుతాయి అనే విధంగా మనం నేర్పిస్తాం అనమాట. అంటే ఇప్పుడు కొన్ని నేర్పిస్తున్నాము, ఎలాంటివి చాక్లెట్ ఫ్లేవర్స్ అవన్నీ కామన్ అండి, అవి బేసిక్లో కవర్ అయిపోతాయి, అవి కూడా చెప్తాము. అవి కాకుండా ఫిల్లింగ్స్ ఇవన్నీ కాకుండా కూడా మీకు కస్టమర్కి హెల్త్ బెనిఫిట్స్ ఉండేటివి, ఇంకా అకేషన్ వైజ్గా ఏదైనా గిఫ్టింగ్ వైజ్గా అలాంటివి ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట. అలాంటివి చాలా ఉంటాయి, అవన్నీ మన క్లాస్లో నేర్పిస్తాం అనమాట. ఇంకా ఇవి కాకుండా మీకు ఇంకా చాలా రకాల ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి, ఏ విధంగా మనము సేల్ చేసుకోవచ్చు అనే విషయం మీద కూడా మీకు చెప్తామన్నమాట, నేర్పిస్తాము. అయితే ఎక్కువగా మనం బ్రాండింగ్ చేసుకోవడానికి, లేబులింగ్ చేసుకోవడం, ప్యాకింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తామన్నమాట. చాక్లెట్స్లో ఎక్కువగా మనకు వెయిట్ లాస్ బార్స్ అని, యోగా బార్స్ అని, ప్రోటీన్ బార్స్ అని ఇలాంటివి ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఒక 10 to 12 టైప్స్ ఉంటాయి అనమాట. అవన్నీ చాలా క్లియర్గా ఇంతవరకు వాటి గురించి ఇండియాలో ఎవరు చెప్పలేదు. అలాంటి క్లాసెస్ మీకు తెలుగులో వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఇది మాత్రం నిజంగా ఓన్లీ నేను చెప్పే ఆ టాపిక్ మీదనే నియర్లీ 12,000 ఛార్జ్ చేస్తున్నారు. బేకర్స్ చాలా మంది ఉన్నారు అలాంటి ఛార్జ్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు అలాంటివి మీకు చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి. అవి కాకుండా మీకు కోవెక్చర్లో ప్రింటెడ్ చాక్లెట్స్ చూపిస్తున్నాం కదా, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ గిఫ్టింగ్ ఇచ్చినప్పుడు మీరు చూసే ఉంటారు, చాక్లెట్ మీద ప్రింటింగ్ వస్తుంది. చాక్లెట్ మీద ప్రింటింగ్ వేరు, ర్యాపర్ మీద ప్రింటింగ్ వేరు, ర్యాపింగ్ మీద కూడా ప్రింట్ వస్తుంది. ఈ రెండు ఎలా చేసుకోవాలి, మన
మనమే డిజైన్ చేసుకొని మనమే ప్రింటింగ్ చేసుకొని చాక్లెట్ మీద ర్యాపింగ్ ఎలా చేసుకోవాలి, కస్టమైజ్డ్ ప్రింటింగ్ వచ్చే విధంగా. ఒకవేళ ఒక కంపెనీ ఆర్డర్ వచ్చింది, లేదంటే ఒక పర్సన్ వల్ల కమ్యూనిటీలో 10 మందికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు, వాళ్ళ నేమ్ రావాలి, వాళ్ళ ఫోటో రావాలి, ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారు, బర్త్డేకి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ నేమ్స్ తోటి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ ఫంక్షన్ సంథింగ్ ఇలాంటివి ఇన్విటేషన్స్ కానివ్వండి, బేబీ షవర్ ఇన్విటేషన్స్ కానివ్వండి, ఇంకా షాప్స్ అనుకోండి, యానివర్సరీస్ అనుకోండి, కస్టమర్స్ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ షాప్ నేమ్ చాక్లెట్ మీద వచ్చి రాయడానికి కానీ, అలా ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి, ఎన్ని రకాలుగా మనము మన ప్రోడక్ట్ని చేయగలుగుతాము అని వాటి మీద మనం ఫోకస్ చేస్తాం అనమాట. రెసిపీస్తో పాటుగా నేను చెప్పేది రెసిపీస్ కూడా కవర్ అవుతాయి. ఎలాంటి రెసిపీస్ కవర్ అవుతాయి అంటే మనకు ఎక్కువగా షెల్ఫ్ లైఫ్ ఉండేవి, మనకు తక్కువ కాస్ట్ పడాలి, కస్టమర్కి ఎక్కువ బెనిఫిట్ ఉండాలి, మనకు బెనిఫిట్ ఉండాలి, కస్టమర్కి బెనిఫిట్ ఉండాలి. మనం చేసే బిజినెస్ వల్ల కస్టమర్కి లాస్ ఉండకూడదు, మనకు అంతకన్నా లాస్ ఉండకూడదు. అలాంటి రెసిపీస్ మాత్రమే నేర్పిస్తాను. దయచేసి మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది క్లాసెస్ అయిపోయాక వాళ్ళు చేసేదే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేయాలనిపించిందే చేస్తున్నారు, వేరే వీడియోస్ ఫాలో అయ్యి ఏ రెసిపీ దొరికితే అది చేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, కస్టమర్ స్టూడెంట్ ఒకరు ఏం మిస్టేక్ చేశారు అని చెప్పేసి నేను క్లాసెస్లో పర్టికులర్గా స్ట్రెస్ చేసి చెప్తాను. ఏం చెప్తాను అంటే, యాడెడ్ ఫ్లేవర్స్, ఎక్కువ కాస్ట్లీ ఫిల్లింగ్స్ యూజ్ చేయొద్దు, యాడెడ్ కలర్స్ యూజ్ చేయొద్దు. ఎందుకు అని అంటే, ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే కాస్టింగ్. మీరు ఒక చాక్లెట్కి ఎంపోజింగ్ లెటర్స్ రాయడానికి, దాని మీద ఏదో పెట్టడానికి అని చెప్పేసి ఒక్కొక్క 4-5 కలర్స్ తీసుకొచ్చేసి ఒక్కొక్క చాక్లెట్ తయారు చేశారు. మళ్ళీ ఇంకొక ఆర్డర్ వచ్చేసరికి చూసుకుంటే దాని మీద ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఆ మూతలు సరిగ్గా పెట్టక 1-2 సార్లు పెట్టేసరికి వైట్ చాక్లెట్ ఏమవుతుందంటే తొందరగా గట్టి పడుతుంది అనమాట. అది ఇంకోసారి యూజ్ చేయడానికి ఉండదు. అలాంటప్పుడు ఏమవుతుంది, అదంతా లాస్. నియర్లీ ఒక చాక్లెట్ చేయడానికి 200 రూపీస్ ప్రాఫిట్ అయితే 1000 రూపీస్ లాస్ అనమాట. ఇలాంటివి ఉంటాయి. అవన్నీ పెట్టేసుకొని లాస్ట్కి నాకు ప్రాఫిట్ లేదు, నాకు అది లేదు, ఇది లేదని చెప్పేసి ఫ్రెడ్ చేస్తున్నాను అనమాట. నేను క్లియర్గా ఒకటే విషయాన్ని మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది క్లాస్ కాదైనా కానీ మీకు చెప్తున్నాను. ఎప్పుడైనా కానీ అన్ని రకాల బెనిఫిట్స్ చూసుకోవాలన్నమాట. వాటన్నిటి గురించి కూడా డిస్కషన్ చేస్తాము. ఇంకొకటి, మనం చేసేదే హోమ్ మేడ్ చాక్లెట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము. బయట మన కమర్షియల్గా దొరికే దాంట్లో కంటే మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అనేది క్వాలిటీ ఉంటాయి అని చెప్పేసి, హెల్త్కి కూడా బాగుంటుంది, పిల్లల పళ్ళు పుచ్చుకోకుండా కూడా యూజ్ అవుతాయి. ఇంకా పల్లీలు, సీడ్స్, నట్స్ ఇలాంటివి జనరల్గా పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా తినరు. డైట్లో ఉన్నప్పుడు అసలు తినాలి, యాక్చువల్లీ సీడ్స్ తినాలి, కానీ తినలేమన్నమాట, ఎందుకంటే టేస్ట్ ప్రాబ్లం. అదే చాక్లెట్, డార్క్ చాక్లెట్ ఇంక్లూడ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా తింటాం, అంత బాగుంటుంది అనమాట. అలా చాక్లెట్ తినడం వల్ల హెల్త్ ప్రాబ్లం కాదు, బెనిఫిట్స్ ఉన్నాయి అనే విధంగా మనము టర్న్ చేసుకోవడం ఒక పాయింట్. దాంతో పాటుగా ఇంకా మనకు వచ్చే ఫెస్టివల్స్, అకేషన్స్ చాలా ఉంటాయి కదా, వాటన్నిటికీ సూటబుల్గా అయ్యే విధంగా మన గిఫ్టింగ్ ఉండాలన్నమాట. అలాంటి విధంగా నేను ఒక కొన్ని ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ కొత్త ప్రోడక్ట్స్ తీసుకొస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. ఈ సంవత్సరం ఇంకా చాలా తీసుకొచ్చాను. దివాళీకి రిలేటెడ్గా చాలా కొత్త ప్యాకింగ్, కొత్త ఐడియాస్ చాలా ఉన్నాయన్నమాట. ఈసారి లాస్ట్ 2 ఇయర్స్తో పోలిస్తే ఈసారి 3 times ఎక్కువ ప్రోడక్ట్స్ తీసుకొచ్చాము, కొత్త వెరైటీస్ కూడా తీసుకొచ్చామన్నమాట. కానీ ఇంతవరకు ఇంకా మనం ఆన్లైన్లో ఎవరికి చూపించలేదు, వాటి గురించి ఇంకెవరికి కూడా తెలియదు అనమాట. అవన్నీ మీరు డైరెక్ట్గా క్లాస్లో చేయగలుగుతారు. ఇది చాక్లెట్స్ గురించి అండి. మీకు రికార్డ్ క్లాసెస్ వస్తాయి, రికార్డ్ క్లాసెస్ ఎన్ని వస్తాయి మళ్ళీ అది కూడా పర్టికులర్గా చెప్పాలి. ఎందుకంటే మనకు క్వాలిటీ కంటే క్వాంటిటీ ఇంపార్టెంట్ అనమాట. ఎన్ని గంటలు చెప్తారు, ఎన్ని క్లాసెస్ అవుతాయి, నాకు ఎన్ని రోజులు, ఎన్ని లైఫ్ లాంగ్ నాకు రికార్డ్ క్లాసెస్ ఉంటాయా, ఇలాంటి విషయాల మీద ఫోకస్ ఉంటుంది. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. చాలా మంది ఏమడుగుతారంటే, ఈ క్లాసెస్ లైఫ్ లాంగ్ నాకు రికార్డ్ క్లాసెస్ ఉంటాయా అని అడుగుతారు అనమాట. లైఫ్ లాంగ్ ఉంటాయండి, ఇచ్చేస్తాము. కానీ మీరు లైఫ్ లాంగ్ ఇవే క్లాసెస్ వింటూ కూర్చుంటారా? మీకు అప్గ్రేడ్ అవరా? మీరు అలా ఆలోచించకండి. నేను ఇస్తాను, నాకు పోయేది ఏముందండి, అది అలానే ఉండిపోతాయి క్లాసెస్. మీరు ఎప్పుడంటే అప్పుడు క్లిక్ చేసుకోండి, చూడండి, నాకేం పోతుందండి. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు 1-2 సార్లు క్లాసెస్ వినండి, ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే రాసుకోండి, నేను నోట్స్ కూడా ఇస్తాను. కాకపోతే మీరు రాసుకుంటే ఇంకా గుర్తుంటాయి అనమాట. రాసుకోండి, ప్రాక్టికల్గా చేయండి. ఎంతసేపు ప్రాక్టికల్గా మీరు చేసే దాని మీద ఫోకస్ పెట్టండి. మీరు ఎన్నిసార్లు చేశారు అనేది మీద ఫోకస్ పెట్టండి. నేను ఎన్ని ఇస్తున్నాను, ఎన్ని గంటలు చెప్తున్నాను, నేను ఎన్ని ఇయర్స్ చెప్తాను మీకు, ఇది కాదండి. నేను ఎన్ని ఇయర్స్ సపోర్ట్ చేస్తాను, ఇది కూడా ఒక క్వశ్చన్. మీరు సపోర్ట్ చేస్తారా, బైబ్యాక్ చేస్తారని, ఇవన్నీ ఫోకస్ చేస్తే మనం ముందుకు వెళ్ళలేము. నేను బైబ్యాక్ చేస్తానంటే నాకు దివాళీ టైంలో నాకు ఫుల్గా ఆర్డర్స్ వస్తాయి. ఎందుకంటే మనం మార్కెట్లో ఎప్పుడూ ఉంటాం కాబట్టి, 10 years నుంచి ఉంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఆర్డర్స్ వస్తాయి. సీరియస్గా సిన్సియర్గా చేసే వాళ్ళకి నేను చాలా మందికి ఆర్డర్స్ ఇచ్చాను. ఆ విషయం ఎప్పుడు చెప్పుకోలేదు. ఎందుకనంటే నలుగురు చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఇలానే చెప్పాను అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ నాకు ఇవ్వండి అని అంటారు. నేను తీరా ఆర్డర్ తీసుకొని
చేయండి అన్న టైంలో అసలు ఎవరు అవైలబులే ఉండట్లేరు. ఇంకా ఆన్ టైంలో మనం ఆర్డర్ డిస్పాచ్ చేయాల్సి ఉంటుంది. ఆ టైంకి వచ్చేసరికి సగం మంది సగం క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడము, ఇంకా అది ఇంట్లో పెట్టేసుకుని ఊరు వెళ్ళిపోవడము. ఇది దసరా దీపావళి ఎలా ఉంటుందంటే దసరా హాలిడేస్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఆ టైంలో నాకు సబ్మిట్ చేయాల్సిన టైంలో అనుకోకుండా ఊరు వెళ్ళిపోయానని చెప్పి స్టాక్ ఇంట్లో పెట్టుకోవడం, ఇలాంటి ఇష్యూస్ నేను ఎన్నో ఫేస్ చేశాను. ఆ చాక్లెట్స్లో హెయిర్ ఉండడము, చాక్లెట్ వ్రాపర్ ఉంటుంది కదా, ఆ వ్రాపర్ రివర్స్గా ప్యాక్ చేస్తే ఆ చాక్లెట్ ఫాయిల్ మీద ఉన్న కలర్ అంతా చాక్లెట్ లా కంటడము, ఆ బ్యాడ్ నేమ్ రావడము, ఇలా అనమాట ఎన్నో ఫేస్ చేశాను. అవన్నీ ఫేస్ చేశాను కాబట్టి నేను జస్ట్గా ఏంటంటే జెన్యూన్గా ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎప్పుడు స్టోర్కి వచ్చేవాళ్ళు, ఇంకా ఎప్పుడు కాంటాక్ట్లో ఉండి రెగ్యులర్గా నేను ఇది చేశాను మేడం ఇది చేశాను అని చెప్పేసి నాకు ఎప్పుడు పెడుతూ ఉంటారు కదా అప్డేట్స్, చూసుకొని దాంట్లో కొంతమంది సెలెక్ట్ చేసుకొని వీళ్ళు ఖచ్చితంగా చేయగలుగుతారు అనే నమ్మకం వచ్చిన వాళ్ళకి నేను ఆర్డర్స్ ఇస్తూనే ఉన్నాను. చాలా ఇయర్స్ నుంచి ఇస్తూనే, ఎందుకంటే నేను కూడా చేయలేనండి. నేనని కాదు, మీకు సడన్గా 100 బాక్స్లు వచ్చినా మీరు చేయలేరు, 2-3 హెల్ప్ తీసుకోవాల్సిందే. ఈ చిన్న చిన్న ఆర్డర్స్ కోసం మనము వర్కర్స్ని ఇమీడియట్లీ పెట్టుకోలేము. ఒక 4 చేతులు కలిస్తేనే ఏదైనా కానీ ముందుకు వెళ్తుంది అనమాట. అందుకే నేను ఎప్పుడైనా ఒక కొటేషన్ ఒకటి ఉంటుంది స్ట్రాంగ్గా, ఎప్పుడైనా ఫస్ట్ నుంచి అయినా కానీ, లర్న్ టుగెదర్ గ్రో టుగెదర్ అని చెప్పేసి. నేను మీకు చెప్పడం ద్వారా నేను కూడా లర్న్ చేస్తున్నాను, ప్రతిసారి కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను అనమాట. మీకు చెప్పడానికైనా నేను నేర్చుకుంటున్నాను. అలానే ఫీజు ఏం పెంచట్లేదు, క్వాలిటీ ఇస్తున్నాను అనమాట. మీకు ఇవ్వాల్సిన టైంలో సుత్తి చెప్పకుండా, అవసరం లేని ఈ విషయాలు చెప్పకుండా క్వాలిటీని ఇస్తున్నాను. అది గమనించండి. మీరు ఎన్ని అవర్స్ చెప్తారు, ఎన్ని డేస్ చెప్తారు అనేది విషయం కాదు, కాకపోతే ఆ విషయాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. మీకు 6 క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ వస్తాయన్నమాట. ఆన్లైన్లో ఎన్ని అవర్స్ ఉంటాయని అంటే 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు క్లాసెస్ ఉంటాయి. మ్యాక్సిమం 1.5 అవర్ 2 అవర్స్లోనే ఉంటాయి క్లాసెస్ అన్ని. క్వాలిటీ ఉంటుంది, మీకు టైం వేస్టింగ్ అనేది ఉండదు, అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. ఇన్ కేస్ కవర్ అవ్వలేదు, మీరు ఈ టాపిక్ చెప్పలేదు అని నాకు చెప్పండి, ఖచ్చితంగా ఆ టాపిక్ మీకు కవర్ చేస్తాను. మీకు డౌట్స్ అడిగినా కానీ చెప్తాను, ప్రాబ్లం ఏముండదు. ఇంకా సపోర్ట్ విషయానికి వచ్చేసరికి ఏం సపోర్ట్ ఉంటుంది మీది, ఎన్ని ఇయర్స్ సపోర్ట్ ఇస్తారు, నాకు డౌట్స్ వస్తే చెప్తారా, ఇది పెద్ద ప్రాబ్లం కదా. మీరు తర్వాతకి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్ ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా హెల్ప్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ పనిని మీరు సాల్వ్ చేయడానికి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీకు 10 days పట్టే దగ్గర నా హెల్ప్ తీసుకోవడం అంటే మీకు 1 or 2 daysలో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న చిన్న విషయాలు అయి ఉండొచ్చు, కాకపోతే మీకు టైం సేవింగ్ అయి ఉండొచ్చు అనమాట. ఈ విషయం అని కాదండి, చాక్లెట్స్ అని కాదు, మీరు క్యాండిల్స్ అనుకోండి, ఇంకేదైనా బిజినెస్ అనుకోండి, క్లౌడ్ కిచెన్లో ఇంకా చాలా ఉన్నాయి. ఏది ప్రాబ్లం ఉన్నా కానీ నాకు ఇది అని ఒక మెసేజ్ డ్రాప్ చేస్తే నేను ఇమ్మీడియట్లీ ఇలా చూడగానే అలా రిప్లై ఇవ్వకపోయినా కానీ ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఉంటుందన్నమాట. కాబట్టి నేను ఇచ్చే సపోర్ట్ ఇది, బైబ్యాక్ అనేది నేను తీసుకోను. ఇది విషయం ఎప్పుడైనా క్లియర్గా చెప్పాను. ఒకవేళ నాకు నచ్చితే, మీరు జెన్యున్గా ఉన్నారు అనిపిస్తే, మీరు చేయగలరు అనిపిస్తే నేను ఆర్డర్స్ ఇస్తాను. కానీ నేను అది గ్యారంటీ ఇవ్వట్లేదు, మీకు అగ్రిమెంట్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, దీని గురించి మర్చిపోండి. ఈ విషయాన్ని గురించి మళ్ళీ పట్టుకొని మీరు ఆర్డర్స్ ఇస్తా అన్నారు కాబట్టి నేను క్లాస్లో జాయిన్ అయిన అనడం మాత్రం వద్దు. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్పాను అని అంటే, ఇది దీవాళీ టైం కాబట్టి చెప్పాను అనమాట. ఇంతకుముందుకు మీరు వీడియోస్ చెక్ చేసుకోండి, నేను ఎప్పుడు ఈ టాపిక్ చెప్పలేదు. ఈ టైంలో ఏంటంటే ఎవరైనా సీరియస్ ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతే నాకు బెనిఫిట్ అవుతుంది. ఇంకా సీరియస్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనము సర్వీస్ చేసిన వాళ్ళం అవుతాం. మీరు ఖచ్చితంగా పని చేయండి. మీ చేతిలో ఒక ఆర్ట్ ఉందనుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, నేను ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కనీసం ఫోకస్ పెడతారు అని చెప్పేసి. ఇంకొకటి, నేను చెప్పేది ప్రతి విషయం అయినా కానీ ఏదైనా చెప్తున్నాను అని అంటే అది ఖచ్చితంగా మార్కెట్లో సక్సెస్ అయిన దాన్ని మీకు చెప్తాను, ఫ్యూచర్లో సక్సెస్ అవ్వబోయేదాన్ని మాత్రమే నేను చెప్తాను. అంతేగాని అన్నెసెసరీ థింగ్స్ నేను చెప్పను. ఏదైనా రెసిపీ నేను కవర్ చేయట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే దానివల్ల మనకు రూపాయి కూడా లాభం లేదని, మనం ఇంట్లో చేసుకోవడానికి టైం పాస్ చేయడానికి చేయట్లేదు. మనకి ఏదైనా కెరీర్ వస్తుందన్న ఒక చిన్న హోప్ తోటి మనం ఈ క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉన్నామన్నమాట. మీరు వస్తూ ఉన్నారు ఇక్కడికి. ఎస్పెషల్లీ నేను ఇంతవరకు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయలేదు, మీరు గమనించారో లేదో. నేను ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి అని చెప్తే ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వడానికి ఎంతమంది ఉంటారో కూడా తెలియదు అసలు. కానీ ఈసారి స్ట్రాంగ్గా పెట్టుకున్నాను, అసలు ఏ ఆన్లైన్ వద్దు ఏదొద్దు, ఓన్లీ ఆఫ్లైన్ ఎవరైనా వస్తే చెప్దాము, లేదంటే లేదు, అలా పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మంత్ ఆన్లైన్ కూడా ఉంటాయి, ఆన్లైన్ వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకు అని అంటే జస్ట్ వింటున్నారు, వదిలేస్తున్నారు. దాంతోపాటుగా ఏమీ అవ్వట్లేదని నెగిటివిటీ కూడా పెంచేసుకుంటున్నారు అనమాట. 10 మంది చెప్తున్నారు అనట్లేదు, లోపల పెంచేసుకుంటున్నారు. అలాంటి నాకు అవసరం లేదనమాట. మనకున్న బిజినెస్, నాకున్న దానికి నాకు చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట, వాటిలో ఫోకస్ చేసుకోవచ్చు. ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే నలుగురు నెగిటివిటీ నాకు వచ్చినప్పుడు నా వర్క్స్ కొన్ని అవ్వట్లేదు, నేను అది నోటీస్ చేశాను అనమాట. చిన్న చిన్న విషయాలకి 500-600 రూపీస్ లాస్ అయ్యామని కూడా గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారనమాట. ఇవన్నీ ఎందుకు అసలు? యాక్చువల్లీ నాది B2B బిజినెస్, అంటే బిజినెస్ టు బిజినెస్, ఓన్లీ కంపెనీస్కే మనం చేస్తాము. ఆ బిజినెస్ నుంచి నేను ఒక మెట్టు దిగి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకొని లైవ్స్ చేసి రకరకాలుగా ట్రై చేసి
మారుమూల ప్రాంతంలో ఉన్న పర్సన్ కూడా రీచ్ కావడానికి రకరకాలుగా ట్రై చేస్తున్నాను. ఒక విలేజ్ లో ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా రీచ్ అయ్యే లాంగ్వేజ్ నేను మెయింటైన్ చేస్తున్నాను. మీరు గమనించారో లేదో, న్యాచురల్ గా మనతో పాటుగా ఉన్నట్టుగా అనిపించినప్పుడు మనం తొందరగా కనెక్ట్ అవుతామని చెప్పేసి నేను చాలా డిఫరెన్స్ చూపించాను అనుకోండి, ఇది మనకు కాదు, మనం చేయలేమనే ఒక ఇంటెన్షన్ అనేది మనకు మైండ్ లో వచ్చేస్తుంది. అలా ఉండకూడదని చాలా న్యాచురల్ గా, చాలా సింపుల్ గా మీరు సాధించే విజయానికి ఒక మెట్టు ఎక్కుతున్నారు కదా, ఇంకా జస్ట్ కొన్నే మెట్లు ఉన్నాయి అనే విధంగా నేను మీకు చూపిస్తూ ఉన్నాను. అది అర్థం చేసుకున్న వాళ్ళకి చాలా అర్థం అవుతుంది. ఇది చాక్లెట్ క్లాస్ గురించి. ఏం చేసినా మనము డెవలప్ కావడం గురించి, మనం ఒక 4 రాళ్ళు సంపాదించుకోవడం కోసమే నేను ఫోకస్ చేస్తాను. అది నమ్మండి. 3500 ఫీజు ఉంటుందండి. 3500 ఫీజులో మీకు ఆన్లైన్ క్లాసెస్ వస్తాయి, నోట్స్ వస్తుంది. ఆఫ్లైన్ క్లాస్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. ఆ రోజు ఏదైతే క్లాస్లో మీరు ప్రాక్టీస్ చేస్తారో ఆ ప్రాక్టీస్ మెటీరియల్ మొత్తం మాదే అనమాట. మనది స్టోరు, మనదే మ్యానుఫ్యాక్చరింగ్, మేమే ఇంపోర్టెడ్, మన మధ్యలో ఎవరు లేరు. కాబట్టి మనం ఉన్న మెటీరియల్ యూజ్ చేసి మీకు ఇవ్వడం వల్ల మీకు ఆ ప్రైస్కి వస్తుంది. జనరల్లీ ఇంత మెటీరియల్ యూజ్ చేసినప్పుడు కాస్టింగ్ అనేది చాలా అయినప్పుడు వాళ్ళ స్టూడెంట్స్కి ఆ కాస్ట్కి ఇవ్వలేరు అనమాట. అందుకనే అట్లీస్ట్ 20,000 30,000 డిప్లొమా కోర్సులు అనేది పెట్టడం జరుగుతుంది. అలా మెయింటైన్ చేయలేక ఆ ఫీజులు ఎక్కువ అని అన్నాను, అది కరెక్టే, ఆ ఫీజు కరెక్టే. నేను అసలు ఎక్కువ ఫీజు పెట్టేవాళ్ళని నేను ఒక్క మాట కూడా బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకు అనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్, క్లాస్ రూమ్ కాస్ట్, ఇవన్నీ ఎప్పుడు వెళ్ళాలండి? బిజినెస్ వైజ్గా మనం ఆలోచించాలి అని అంటే అసలు వాళ్ళు మిగులుతుందో లేదో కూడా నాకు డౌట్ వస్తుంది అనమాట. ఏసీలు, మంచి చాక్లెట్ అంటేనే లగ్జరీ కదా, మనం ఏదో పెట్టామా, అలా పెట్టామా, ఇలా పెట్టామా అంటే కాదనమాట. చాలా కాస్ట్లీగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే ఇష్టపడతారు అనమాట. మనం ఎంత ఇచ్చినా కానీ అవతల వాళ్ళు చాలా ఇవ్వాలని మనం కోరుకుంటాం కదా, అలా ఉంటుంది. కాబట్టి మనదే అన్ని, కాబట్టి ఈ ప్రైస్కి వస్తుంది మనకు. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది జస్ట్ హాబీ క్లాస్ అండి. నేను ఏదైతే మీ దగ్గర చార్జ్ చేస్తున్నానో అది ఓన్లీ హాబీ క్లాస్ అనమాట. హాబీ లాగా జస్ట్ మన ఇంట్లో వర్క్ చేసుకోవడానికి, ఎవరికైనా వెళ్ళేటప్పుడు మనం గిఫ్ట్లు ఇవ్వడానికి. ఇప్పుడు మనం కమ్యూనిటీలో ఉన్నాము, మన ఒక 50 ఫ్లాట్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ మనం దివాళీ గిఫ్ట్స్ ఇవ్వాలి. లేకపోతే మన హస్బెండ్ కానీ, మన పిల్లలు కానీ, ఇంకెవరైనా జాబ్ చేస్తున్నారు, కంపెనీ ఉంది మనకి, వాళ్ళందరికీ కొలీగ్స్ అందరికి గిఫ్ట్స్ ఇవ్వాలి. మనమే తయారు చేసుకోవాలి. ఒక 2 క్యాండిల్లు, ఒక 4 చాక్లెట్లు, 2 డ్రై ఫ్రూట్స్ వేసిన కుకీస్ లాంటి చాక్లెట్స్, ఇలాంటివి ట్రై చేసి ఒక హ్యాంపర్ ప్రిపేర్ చేసి మీరు ఇచ్చారనుకోండి, ఆ హ్యాపీనెస్ వేరండి. ఆ హ్యాపీనెస్ అనేది మీరు డబ్బులతోటి వెలకట్లేదు. ప్రతిదీ డబ్బులతోటి కాదనమాట. కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. బియాండ్ ప్రాఫిట్స్, బియాండ్ క్యాష్, అవి కూడా ఉంటాయి. వాటిని మనం సెన్స్ చేయగలగాలి. ఆ హ్యాపీనెస్ తోటి మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట, కాంప్లిమెంట్స్ తోటి కూడా. ఎందుకంటే ఇది బిగినింగ్ కాబట్టి మీకు అలా చెప్తున్నాను. దీన్ని మీరు ఏ లెవెల్కి తీసుకెళ్తారు అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. అది 100% అది మనం చెప్పలేము అనమాట. మీ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, మీరు ఎలా సక్సెస్ కావాలి అనేది అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. అది మనము అష్యూరెన్స్ ఇవ్వలేము. ఇది ఓన్లీ క్లాస్, ఇది చెప్పాం కదా. తర్వాత మీకు ఏమైనా మెటీరియల్ కావాలంటే మన దగ్గర చాలా 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 రకాలు ఉంటాయి. మీరు వచ్చే టైంకి లాంచ్ చేయని ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి, మీరు అవి తీసేసుకోవచ్చు. ఇంకా కమ్ టు క్యాండిల్ క్లాసెస్ నెక్స్ట్ డే సండే రోజు 24th కదా, ఆ రోజు మీకు క్యాండిల్ క్లాస్ ఉంటుంది ఆఫ్లైన్. మీకు ఏదైతే వీడియోస్ లైవ్స్ కూడా చేశాను కదా, ఫ్రీ లైవ్స్, ఆ ఫ్రీ లైవ్స్ జస్ట్ ఇప్పటి వరకే ఉంటాయండి. 1 వీక్ అయితే నేను ఫ్రీ లైవ్స్ తీసేస్తున్నాను. అవన్నీ అన్లిస్టెడ్కి వెళ్ళిపోతాయి. అంటే మీరు ఏవి చూడలేదు. మీరు ఒకవేళ చూడాలి అంటే ఇప్పుడే చూసేసేయండి. ఫ్రీ క్లాసెస్ ఏదైతే పెడుతున్నాను అది ఓన్లీ మీరు చూసారండి, అది జస్ట్ అదనమాట. మీరు ప్రాక్టికల్గా మీరు ఇక్కడ మెటీరియల్ తీసుకొని చేయండి. వీడియోలో చూసి మీకు ఏది రాదు, అది గ్యారంటీ. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యాక్స్, ఒక్కొక్క పర్సెంటేజ్ మిక్స్ చేయాల్సి ఉంటుంది. పర్ఫ్యూమ్ వేసినా కానీ స్మెల్ రాదనమాట. దాంట్లో కూడా టెక్నిక్ ఉంటుంది. ఎందుకంటే వ్యాక్స్కి ఒక హీట్ ఉంటుంది అనమాట, టెంపరేచర్. ఆ టెంపరేచర్లో మనం వ్యాక్స్ వేసి మిక్స్ చేస్తేనే అది పర్ఫ్యూమ్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. అలా ఎన్నో టెక్నిక్స్ ఉంటాయి. దాంతో పాటుగా అరోమా థెరపీస్ యూజ్ చేసి, రూమ్ ఫ్రెషనర్స్కి యూజ్ చేసి, ఇంకా మనము కొన్ని వ్యాక్స్ సాచెట్స్ ఉంటాయి. ఇవన్నీ మనము ఆన్లైన్లో మనం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేదన్నమాట. జార్ క్యాండిల్స్లో ఇవన్నీ కవర్ అవుతాయి అనమాట. తర్వాత సాచెట్స్ అని చెప్పాను కదా, వ్యాక్స్ సాచెట్స్ ఏంటంటే మనం బుక్ షెల్ఫ్స్లో పెట్టుకోవడానికి, బట్టల్లో పెట్టుకోవడానికి, లేదంటే వాష్రూమ్స్లో పెట్టుకోవడానికి, ఇంకా ఎక్కడైనా కిచెన్లో పెట్టుకోవడానికైనా కానీ, కిచెన్లో కూడా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ రాకుండా లెమన్ గ్రాస్, ఇంకా రోజ్ ఎసెన్షియల్ ఆయిల్, ఎస్పెషల్లీ కాంఫర్ కూడా ఆయిల్ దొరుకుతుంది అనమాట. అవన్నీ వేసేసి మనం సాచెట్స్ చేసుకొని హ్యాంగ్ చేసుకుంటాం అనమాట. ఆ రూమ్ అంతా రిఫ్రెష్ అవుతుంది. అది న్యాచురల్గా, ఆర్గానిక్గా అనమాట. న్యాచురల్గా మనకు తెలియకుండానే మనం
హీల్ అవుతాం అనమాట. నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా, నెగిటివ్ ఏది రాకుండా కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ కొంచెం అడ్వాన్స్ లెవెల్, అది మనందరికి తెలియకపోవచ్చు. కాకపోతే ఆ లెవెల్లో అర్థం చేసుకునే వాళ్ళకి, ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. మనం ఆ మార్కెట్ని క్యాప్చర్ చేయాలి. అయితే ఇంకోటి ఏంటంటే, క్యాండిల్కి మనకు చాలా మంచి మార్కెట్ ఉందన్నమాట అప్కమింగ్. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకా చాలా మంచి మార్కెట్ ఉంది. ఇంటర్నేషనల్ మాత్రం ఇంకా చాలా చాలా బాగుందన్నమాట. ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా. మనం ఇమీడియట్లీ మీకు ఏదో ఎక్స్పోర్ట్ చేయండి అని చెప్పట్లేదు నేను. కాకపోతే ఒక సోర్స్ అనేది మనము జస్ట్ మన ఇంట్లో చేసుకోవడం నుంచి మొదలు పెడితే మనం వేరే కంట్రీస్ కూడా చేసే లెవెల్ వరకు మన స్కిల్ అనేది ఉపయోగపడుతుంది. ఈ రోజు మీకు ఉపయోగపడకపోయినా, మీరు సంథింగ్ ఏదైతే చేస్తున్నారో అవన్నీ సబ్ కాన్షియస్ గా మీ పిల్లల బ్రెయిన్ లో పడుతూ ఉంటాయి కదా, వాళ్ళు ఒకానొక రోజు వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మనకు పని చేస్తే ఎప్పుడు ఎక్కడికి పోదు, అది స్కిల్డ్ వరకు. మీరు చేసే పని మీకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడకపోయినా, ఒకవేళ మీకు లాస్ట్ స్టేజ్ చెప్తున్నాను అనమాట, ఏది కాలేదు, నా వల్ల కాలేదు, నేను ఏం చేయలేకపోతున్నాను అని వదిలేయకుండా మీరు దాన్ని పాజిటివ్ గా తీసుకున్నట్టయితే రేపటి నాడు మీ పిల్లలు దాన్ని ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఏదో రకంగా వెంటనే క్యాండిలే చేస్తారని కాదండి, దానికంటే అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు ఇంకేమైనా చేస్తారనమాట. వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు ఒక సజెషన్ ఇవ్వగలుగుతారు. ఏం తెలియనట్టుగా ఇలా చూస్తూ ఉండకుండా మీరు ఒక సజెషన్ అనేది ఇవ్వగలుగుతారు అనమాట. ఒక నాలెడ్జ్, ఒక స్కిల్ ఉన్న పర్సన్ గా ఉండగలుగుతారు అనమాట. 23rd రోజు చాక్లెట్ మేకింగ్ క్లాస్, అడ్వాన్స్డ్ క్లాస్ ఉంటుంది, 3500 ఫీజు. 24th రోజు మీకు క్యాండిల్ క్లాస్ ఉంటుంది, ఫీజు వచ్చేసి 2999 ఫీజు అనమాట. దీనికి మీకు రెండింటికి మీరు కలిపి తీసుకున్నారనుకోండి కోర్సు, అది సపరేట్గా, ఇది సపరేట్గా తీసుకుంటే ఇది ఫీజు. మీకు రెండు కలిపి తీసుకుంటే 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది మీకు. అంటే మీకు 3000 ప్లస్ 2500 అనమాట. ఇంకా మీరు ఇమ్మీడియట్లీ ఇప్పటికిప్పుడు బుక్ చేసుకున్నారనుకోండి, అంటే ఈ రోజు రేపు 1 or 2 days లో బుక్ చేసుకుంటే ఇంకా 500 కూడా డిస్కౌంట్ ఇస్తాం. టోటల్ గా మీకు 5000 2 క్లాసెస్ అవుతాయి అనమాట. మీకు 5000 అమౌంట్ తక్కువనా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను కూర్చొని ఇలా మాట్లాడట్లేదు మీతోటి. ఒక మెటీరియల్ ఏదైతే యూజ్ చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే యూజ్ చేసుకున్నా దానికి మేము ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. అదంతా మాకు రావాలి, చిన్నగా వస్తాయి, ఇమీడియట్లీ రావాలంటలేదు. దానికి మెటీరియల్ ఉంటుంది, ఇంకెన్నో ఉంటాయి అనమాట. దాంతో పాటుగా 4-5 ఎంప్లాయీస్, మా స్టాఫ్ మీకు కోసం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయన్నమాట హిడెన్ కాస్ట్లు. దాని ప్రకారంగా చూస్తే నేను ఏదైతే చార్జ్ చేస్తున్నారో అది చాలా 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 రీజనబుల్ అనమాట. ఈ విషయాన్ని చెప్పాలండి, చెప్తేనే తెలుస్తుంది అనమాట, చెప్పకపోతే తెలియదు అనమాట. అందు గురించే చెప్తున్నాను, ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు దీని గురించి చెప్తున్నాను అంటే, మా ప్రాబ్లమ్స్ కూడా మాకు ఉంటాయి అన్న విషయాన్ని మీకు తెలియాలన్నమాట. లేదంటే ఏమో అనుకుంటారంటే 10 into 5000 అబ్బా వీళ్ళు ఇన్వెస్ట్, వీళ్ళకి బాగుంది కదా, వీళ్ళదే బాగుంది, మనదేముంది అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారనమాట. అలా ఏముండదు. అట్లీస్ట్ ఒక 20-30,000 ఛార్జ్ చేసేసి ఒక కొన్ని డిప్లొమా కోర్సు లాగా పెడితేనే వర్కౌట్ అవుతుంది. ఇలా క్రాష్ కోర్సులు పెడితే మనకి ఏమీ వర్కౌట్ అవ్వదు. మనకు చాక్లెట్ మేకింగ్ క్లాస్, క్యాండిల్ మేకింగ్ క్లాస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, అది బిజినెస్ ఓరియంటెడ్ గా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇమ్మీడియట్లీ వాట్సాప్ చేయండి, ఇమ్మీడియట్లీ పేమెంట్ చేయండి, బుక్ చేసుకోండి. పేమెంట్ చేసిన వెంటనే మీకు క్లాసెస్ పంపిస్తాము. చాక్లెట్ కి, క్యాండిల్ కి రెండింటికి క్లాసెస్ పంపిస్తాము. ఇంకొక విషయం ఏంటంటే, ఇమ్మీడియట్లీ అప్పటికప్పుడే క్లాస్ స్టార్ట్ అవుతూ ఉంటే కూడా మధ్యలో వచ్చి జాయిన్ అవుతూ ఉంటారనమాట. మీకు రిక్వెస్ట్ ఏంటంటే, అలా ఎందుకు జాయిన్ అవుతున్న రీజన్ కూడా చెప్తాను. ముందు పే చేస్తే ఒకవేళ ఆ రోజు రాలేకపోతే డబ్బులు వేస్ట్ అవుతాయి కదా అనే ఉద్దేశంతో చాలా మంది పే చేయట్లేదు, డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. 10 days 1 month ముందు నుంచి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ పే చేయట్లేదు. ఎందుకంటే మిస్ అవుతే డబ్బులు వేస్ట్ అవుతాయని. అలా ఏం వేస్ట్ అవ్వండి. మీరు ఇప్పుడు మిస్ అయ్యారనుకోండి, నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి, ప్రాబ్లం ఏంటి. ఎప్పుడు జాయిన్ అయితే అప్పుడు జాయిన్ అవ్వండి. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కదా, దాంతో సంథింగ్ మూవ్ అవుతూ ఉంటారు. తర్వాతకి ఎప్పుడైతే అప్పుడు రండి. ఇన్ కేస్ అలా కూడా కుదరలేదనుకోండి, సపరేట్గా ఒక రోజు రండి, మీరు వచ్చి ఇక్కడ కూర్చొని అన్ని ప్రాక్టీస్ చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. అదొకటి ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే, మీకున్న ప్రాబ్లం చెప్తాను నేను. డైరెక్ట్గా క్లాస్ అటెండ్ అయ్యారు, ముందు మీరు క్లాసెస్ విని మీరు క్లాస్ అటెండ్ అయిన దానికి మీరు డైరెక్ట్ క్లాస్ వచ్చేసి ఏమి తెలియకుండా ఇలా చూసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి. మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే మీరు డౌట్స్ నోట్ చేసుకుంటే ఆ రోజు చదవడానికి ఉంటుంది, డిస్కషన్ చేసుకోవడానికి ఉంటుంది. అందరూ చేస్తుంటే మీరు ఒక్కలే ఇలా చూస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అది వేస్ట్ అనమాట, వేస్ట్ ఆఫ్ ది టైం. అసలు ఆ రోజు అంటే వేస్ట్ అనట్లేదు, అది కూడా యూజ్ అవుతుంది, తప్పనట్లేదు. కాకపోతే మీకు అవకాశం ఉండి కూడా భయపడే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అంత భయపడాల్సిన అవసరం లేదు. ఓకే అండి, జాయిన్ అవ్వచ్చు. ఇంకా క్లాసెస్ కూడా ఆన్లైన్లో కూడా పెడతాను, నెక్స్ట్ మంత్ పెడతాను. చెప్పాను కదా మీకు, ఏదో పెట్టానట్టు కాకుండా చాలా ఎఫర్ట్ పెడతాను అనమాట. క్లాసెస్ అన్నప్పుడు నేను ఏ పనులు పెట్టుకోకుండా ఓన్లీ క్లాసెస్ మీద ఫోకస్ పెడతాను. 2 hours క్లాస్ చెప్పానంటే దానికోసం నేను 6 hours నేను దానికోసం వర్క్ చేస్తాను అనమాట. అలా ఉంటుంది మన క్లాసెస్. అందరూ దీనివల్ల యూజ్ అవ్వాలి,
డెవలప్ అవ్వాలి అనే ఇంటెన్షన్ అనేది నాకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగానే క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్లో కూడా ఉంటాయి. దాని డేట్ అనేది నేను తొందరలోనే అనౌన్స్ చేస్తాను.